సో మన భారతదేశంలో వన్ ఆఫ్ ది స్టేట్ అయినటువంటి ఉత్తరాఖండ్ రాష్ట్రము వీరు ఏడిబి అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అని అంటాం. సో ఏడిబి అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అని మనం పిలుస్తూ ఉంటామా. సో వారితో అగ్రిమెంట్ చేసి $200 మిలియన్ మేర రుణాన్ని వీరు పొందబోతా ఉన్నారు అండి. ఇదొక ఇంపార్టెంట్ అంశం. మరి రుణం ఏదైతే వీరు పొందుతూ ఉన్నారో దీంతో ఏం చేయాలి వీళ్ళు అంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అనగా రోడ్స్ వేయటము, బ్రిడ్జెస్ని కన్స్ట్రక్ట్ చేయటము, దాని తర్వాత లైక్ మనం ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రివర్స్ ఏవైతే ఉన్నాయో, నదుల యొక్క ప్రొటెక్షన్ చేయటం, ఇవన్నీ కూడా ఈ ఫండ్తో వీళ్ళు చేయాల్సినటువంటి నీడ్ ఉంటుంది అని వీరు స్పష్టం చేయడం జరిగింది. సో ఫైనల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం, ప్రజలకు మెడికల్ ఫెసిలిటీస్ను అందించడానికి కోసం అండ్ వెల్ఫేర్ మెజర్స్ కోసం ఈ యొక్క ఫండ్ని ఉపయోగించాలి అని చెప్పేసి వీరు చెప్పడం జరిగింది.